హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను వ్లాగ్స్. హాయ్ అందరికీ, మీరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. ఈరోజు మనం ఎక్కువ కాలం నిల్వ ఉండే గ్రేప్ జ్యూస్ చేసుకుందామండి. దానికి కావాల్సింది నల్ల ద్రాక్ష తెచ్చుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని దాని మునగ ద్రాక్షాల మునగ నీళ్ళు పోసుకుందామండి. ఇప్పుడు దాన్ని మేము పెట్టుకుని ఉడకబెట్టుకున్నామండి. ఇలా ఉడకబెట్టుకున్నాం. తర్వాత జ్యూస్ చేసుకున్నామండి. చూడండి, ఇప్పుడు చక్కగా ఇలా అన్నీ విడిపోయినాయి, పగిలిపోయినాయి. గ్యాస్ ఆపేసి తీసి తయారు చేసుకున్నామండి. కొంచెం చేద్దామండి. చక్కగా మ్యాష్ చేసుకొని జ్యూస్ అంతా దిగేటట్లు చేయాలండి. చక్కగా ఆలస్యం పట్టుద్ది కొంచెం. చక్కగా ఇలా పిండేసానండి. ఇక ఇదంతా తొక్కు చూడండి, ఇలా శుభ్రంగా తీసేసుకోవాలి. ఇక ఎంత జ్యూస్ వచ్చేసింది. దీన్ని మళ్ళీ పొయ్యి మేము పెట్టుకున్నామండి. ఆ జ్యూస్కి ఈ పంచదార పోయాలండి. కేజీ ద్రాక్షాలకి ఈ పంచదార గిన్నె చిక్కగా ఉడకనివ్వాలండి. ఇది మనం చిక్కగా ఉడికిన తర్వాత సీసాకు పోసి పెట్టుకోవచ్చు, నిల్వ చేసుకోవచ్చు. అంత చిక్కగా ఉడకాలండి. ఉడకనిద్దాం. చూడండి, ఇక్కడ చక్కగా ఇలా తెల్లని వారి బాగా చిక్కబడాలండి. ఇలా ఇంకా బాగా చిక్కబడాలి. రేపు చూసి ఇంకా బాగా చిక్కబడాలి. ఇలా చూడండి, ఇలా చిక్కగా, అంత చిక్క కాదు, బాగా ఉడికింది. ఇలా చేసుకోవాలండి. ఇలా ఉడికించుకొని ఒక సీసాకు పోసుకొని నిల్వ చేసుకోవాలండి. నిల్వ చేసుకొని ఎప్పుడన్నా తాగాలన్నప్పుడు జ్యూసు కొంచెం గ్లాసులో పోసుకొని ఇంత గంటెడు గ్లాసులో పోసుకొని గ్లాస్ నిండా నీళ్లు పోసుకొని తాగటమేనండి. చక్కగా ఇలా బాటిల్లో పోసుకొని ఇలా బాటిల్లో పోసుకొని నిల్వ చేసుకోండి. నిల్వ చేసుకున్న దాన్ని కొంచెం ఒక గంట అయితే సరిపోద్ది అనుకుంటా. చూడండి, ఇంత ఇలా వేసుకోండి. కొంచెం వేసుకొని వాటర్ పోసుకోండి. చూడండి, ఇలా చేసుకొని మీరు తాగనండి. థ్యాంక్ యూ. Thanks for watching. Don't forget to like, share and subscribe.